బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో ఆనాటి కాలాన ఉయ్యాలో ధర్మాంగుడను రాజు ఉయ్యాలో ఆ రాజు భార్యయు ఉయ్యాలో అతి సత్యవతి అన్రు ఉయ్యాలో నోమి ఉయ్యాలో 100 మందిని గాంచే ఉయ్యాలో వారు శూరులయ్యి ఉయ్యాలో వైరుల చేహతమైరి ఉయ్యాలో. ప్రేక్షకులందరికీ పెద్ద బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. శ్రీ మురళీ మోహన బెల్ రైస్ స్టార్ మహిళ 2500 పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్. రేపు సద్దుల బతుకమ్మ సందర్భంగా ఈ రోజే మా సెట్ చాలా అందంగా ముస్తాబైపోయింది. ఖమ్మం నుంచి 4 పార్టిసిపేట్ చేయడానికి వచ్చేసారు ప్రిలిమినరీ ఎపిసోడ్ ఆఫ్ సూపర్ స్టార్ మహిళలో. సూపర్ స్టార్ మహిళ షీల్డ్ తో పాటు 3 లక్షలు ఎవరు గెలుచుకుంటారు? మరి ఇప్పుడు పరిచయాలు పెంచుకుందాము. హాయ్ సుమా. హాయ్, నా పేరు దివ్య. నేను ఖమ్మం నుంచి వచ్చాను. మా హస్బెండ్ పేరు శ్రీకాంత్. నేను హౌస్ వైఫ్. నా హాబీస్ వచ్చేసి కుకింగ్, పిల్లలతో ఆడుకోవడం, పాపతో ఆడుకోవడం. ఓకే. రమాదేవి. హాయ్ సుమా, నా పేరు రమాదేవి. నేను ఖమ్మం నుంచి వచ్చాను. నాకు గేమ్స్ అంటే చాలా ఇష్టము. మీకు ఆట ఆడుకుందాం రౌండ్ చాలా ఇష్టం. చాలా ఇష్టము. పిల్లలతో ఆడుకోవడం ఇంకా ఇష్టం. అయితే నాతో ఆడుకోండి. అనిత. హాయ్ సుమా, నా పేరు అనిత. మా వారి పేరు నారాయణరావు. నాకు 2 పిల్లలు. బాబు యుఎస్ లో జాబ్ చేస్తున్నాడు. పాప బీటెక్ ఫైనల్ ఇయర్ వరంగల్ నిట్లో చదువుతుంది. నాకు గేమ్స్ ఆడటం చాలా ఇష్టం, పాటలు పాడటం చాలా ఇష్టం. ఓకే అండి. మంజుల. హాయ్ సుమా. మీరందరూ సింగిల్ హ్యాండ్ తో చెప్తే ఆవిడ 2 చేతులు ఊపి చెప్పారు. నా పేరు మంజుల. నేను ఖమ్మం నుంచి వచ్చాను. హోమ్ మేకర్. ఓకే. మా వారు బిజినెస్ చేస్తారు. నాకు 2 బాబులు. పెద్ద బాబు యుఎస్ లో ఎంఎస్ చేస్తున్నాడు. చిన్న బాబు బీటెక్ ఫైనల్ ఇయర్. నాకు ఒక డౌట్ అండి, మీరు పడిపోతారని పోడియం పట్టుకున్నారా, పోడియం పడిపోతారని దాన్ని పట్టుకున్నారా, లేదంటే మీరు ఇంటికి వచ్చే వాళ్ళందరికీ అస్తమానం టీలు కాఫీలు ఇస్తుంటారు? ఓకే, సో ఇప్పుడు పరిచయాలు పెంచేసుకున్నాము. రౌండ్లు మొదలెట్టేద్దాము. శ్రీ మురళీ మోహన బెల్ రైస్ స్టార్ మహిళ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో మన మొట్టమొదటి రౌండ్ జంబలకడి పంబ. ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే, మేము అడిగిన ప్రశ్నలకి మీరు రాంగ్ ఆన్సర్స్ చెప్పాలి. చెప్పిన ఆన్సర్ రిపీట్ చేయకూడదు అండ్ మీరు రిలవెంట్ గా ఆన్సర్ చెప్పాలి. ఓకేనా? మరి రమాదేవితో మొదలెడుతున్నాం. రెడీయా? రెడీ. ఓకే రమా, యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఎగ్జామ్ హాల్లో ఎగ్జామ్స్ దేనిపై రాస్తారు? గోడ పైన. పరీక్షలు రాసేటప్పుడు స్క్వాడ్ వస్తే ఏం చెయ్యాలి? డాన్స్ చేస్తారు. పెళ్లిలో పెళ్లి కొడుకు వాళ్ళని ఎలా మర్యాద చేస్తారు? తంతు. ఇంట్లో పని మనిషి రాకపోతే ఎవరు క్లీన్ చేస్తారు? ఏం లేదు. భర్త బంగారం కొని పెడితే ఏం చేస్తారు? తినేస్తాం. వంట ఎలా చేస్తారు? టైం అప్. ఎగ్జామ్ హాల్లో ఎగ్జామ్ గోడ పైన రాస్తారంట, అంటే అందరికి కనిపించేలాగా కదా కదా, అందరు చూసుకోవచ్చు. పరీక్షలు రాసేటప్పుడు స్క్వాడ్ వస్తే డాన్స్ చేయాలి. ఏ స్క్వాడ్ వచ్చారు, స్క్వాడ్ వచ్చారు, స్క్వాడ్ వచ్చారు, స్క్వాడ్ వచ్చారు. సార్ నేను చీటీ పెట్టుకున్నాను, చీటీ పెట్టుకున్నాను. సార్ వాడు కాపీ కొడుతున్నాడు, కాపీ కొడుతున్నాడు. పెళ్లిలో పెళ్లి కొడుకు వాళ్ళని ఎలా మర్యాద చేస్తారంటే తంతు అంట. పెళ్లి కొడుకు వచ్చారు, రా రా రా, రెడీ. ఏ ఇంట్లో పని మనిషి రాకపోతే ఎవరు క్లీన్ చేస్తారు అంటే ఎవరూ లేదు అని ఏదో చెప్పారు. ఏం చెయ్యరు, అది రిలవెంట్ గా లేదు, సారీ. భర్త బంగారం కొని పెడితే ఏం చేస్తారు? తింటారా? వంట ఎలా చేస్తారు చెప్పలేదు కదా. 4 రాంగ్, 40 పాయింట్లు. రెడీ మంజుల, యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. క్లాస్ లో బంక్ కొడితే టీచర్ ఏమంటుంది? మెచ్చుకుంటుంది. పుట్టినరోజు స్కూల్లో ఏం పంచుతారు? ఏవి పంచం. నాయకుడు అంటే ఎవరు? పని మనిషి. రోజు మధ్యాహ్నం ఏం తింటారు? గడ్డి. ఉదయం లేవగానే ఏం చేస్తారు?
పిల్లల్ని కొడతాం. దువ్వెనతో ఏం చేస్తారు? గోర్లు తీసుకుంటాను. బస్సు రావడానికి లేట్ అయితే టైమా? క్లాసులు బంకు కొడితే టీచర్ ఏమంటుంది? మెచ్చుకుంటుంది. ఏంటి నువ్వు 2 రోజులు క్లాస్ బంక్ కొట్టావు, నిజంగా గ్రేట్ అబ్బా నువ్వు. చూడు వాడిని చూసి నేర్చుకోండి. రోజు స్కూల్కి వస్తున్నారు మీరు. అదే వాడు 3 రోజుల నుంచి బంక్ కొట్టాడు. వాడిలో ఉండేటువంటి బంకు తత్వం మీలో కూడా రావాలని నేను ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. పుట్టినరోజు స్కూల్లో ఏం పంచుతారు? ఏమీ లేదు, రిలవెంట్ గా లేదు. సారీ. నాయకుడు అంటే పని మనిషి. మీ ఇంట్లో ఎంతమంది నాయకులు ఉన్నారు? రోజు మధ్యాహ్నం ఏం తింటారు? గడ్డి. ఓకే. ఉదయం లేవగానే ఏం చేస్తారు? పిల్లల్ని కొడతాం. ఉదయం లేవగానే పిల్లల్ని కొడతారంట. దువ్వెనతో ఏం చేస్తారు? గోర్లు తీసుకుంటారా దువ్వెనతో? 5 రాంగ్ చెప్పారు, 50 పాయింట్లు. ఓకే అనిత, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఊరి పెద్ద అని ఎవరిని అంటారు? ముష్టివాడు. పులిహోరలో ఏం రసం వేస్తారు? కాకరకాయ రసం. తల వెంట్రుకలు నల్లగా ఉండాలంటే ఏం వేస్తారు? బూడిద రాసుకోవాలి. మెడలో నెక్లెస్ మెరవాలంటే ఏం చెయ్యాలి? దాన్ని నాకాలి. పూర్వం నర్తకీలు ఏం చేసేవాళ్ళు? రాజును కొట్టేవారు. ఊరి పెద్ద అంటే ముష్టివాడు. యా, వాడి దగ్గర ఎంత చిల్లర ఉందో దాన్ని బట్టి ఊర్లో ఎంత సంపద ఉందో తెలుసుకోవాలి. ఓకే. పులిహోరలో ఏం రసం వేస్తారు? కాకరకాయ రసం. తెల్ల వెంట్రుకలు నల్లగా ఉండాలంటే బూడిద రాస్తారా? సూపర్. పూర్వం నర్తకీలు ఏం చేసేవాళ్ళు? రాజును కొట్టేవారు. నీకు డాన్స్ కావాలా? మెడలో నెక్లెస్ మెరవాలంటే దాన్ని నాకాలి. ఓకే, సో 5 రాంగ్ చెప్పారు, 50 పాయింట్. మీరు పాట పాడతానన్నారు కదా, పాడండి. ఈరోజు సద్దుల బతుకమ్మ కదా, అమ్మవారిని 9 రోజులు బతుకమ్మ ఆడి లాస్ట్ రోజు అమ్మవారిని పంపిస్తారు అత్తగారింటికి. ఆ రోజు వాడే పాట. ఓకే. శ్రీమంతునింట్లో పుట్టి శ్రీమంతునింట్లో పెరిగి విరియాట్ల తదియానాడు కాంతాలందారు గుడి గన్నేరు పువ్వులు తెచ్చి గౌరమ్మకి పూజ చేసి పతిని చేసి వరుసతో సద్దులు కలిపి ఆ శంభుని కప్పగించి అల్లారు ముద్దుగాను అమ్మ నిన్ను అంపేదాను మాయమ్మ లక్ష్మీదేవి పోయి రావమ్మ మా తల్లి గౌరమ్మ పోయి రావమ్మ పోయి నీ అత్తింట్లో బుద్ధి కలిగుండు ఎవ్వరేమన్నాను ఎదురాడబోకు ఎన్ని ఆడిన మనసు చిన్నబోకమ్మా రిటాకు వంటిది ఆడ జన్మమ్ము ఉన్నవే మాయమ్మ మౌషానికెల్లా మము రచ్చకు దేకు మముగన్న తల్లి విసిరి విసిరి నడవాబోకు బయట విసిరి నడవాబోకు చిన్నారి గజ్జల పాదం జలకొట్టి నడవాబోకు అది మన ఇంట్లో రీతి కాదు అది మన ఇంట్లో తగదే తల్లి మాయమ్మ లక్ష్మీదేవి పోయి రావమ్మ మా తల్లి గౌరమ్మ పోయి రావమ్మ. బాగుందండి. దివ్య, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రవీంద్ర భారతి ఎక్కడుంది? మా ఇంట్లో ఉంది. మిస్ ఇండియా పోటీలు ఎవరి కోసం నిర్వహిస్తారు? పులుల కోసం. అమెరికా ఎక్కడుంది? ఢిల్లీలో ఉంది. నాగ చైతన్యకి రాణా ఏమవుతాడు? బాబాయ్. సిగరెట్ తాగితే ఏమవుతుంది? ఆరోగ్యం పెరుగుతుంది. హాస్పిటల్లో డాక్టర్స్ ఏం చేస్తారు? కార్ రిపేర్ చేస్తారు. మీ పిన్ని కూతురు మీకు ఏమవుతుంది? అమ్మమ్మ. ఓకే. రవీంద్ర భారతి మీ ఇంట్లో ఉందా? అయితే శిల్పకళా వేదిక మా ఇంట్లో ఉంది. మీరు చార్మినార్ తీసుకోండి, మీరు తాజ్మహల్, మీ గోల్కొండ. మిస్ ఇండియా పోటీలు ఎవరి కోసం? పులుల కోసం. మిస్ ఇండియా పోటీలో మొట్టమొదటిగా వస్తున్నటువంటి పులి దివ్య పులి. అమెరికా ఎక్కడుంది? ఢిల్లీలో ఉంది. మరి ఢిల్లీ ఎక్కడుంది? అమెరికాలో ఉంది. అమెరికాలో ఉంది. మరి అమెరికా ఎక్కడుంది? ఢిల్లీలో. అబ్బా. నాగ చైతన్యకి రాణా ఏమవుతాడు? బాబాయ్. నాగ చైతన్యకి రాణా బాబాయ్ అవుతాడు. బాబాయ్ అవుతాడా? అవడు కదా. సిగరెట్ తాగితే ఏమవుతుంది? ఆరోగ్యం పెరుగుతుంది. ఎన్ని సిగరెట్లు తాగాలి మంచి ఆరోగ్యవంతులుగా ఉండాలంటే? రోజుకో 2-3 బాక్సెస్ తాగితే. మీరు ఇలా ఆరోగ్యంగా ఉండడానికి కారణం? నేను క్యారెట్ అవి తింటాను అలా. నేను మాత్రం సిగరెట్ తాగను. హాస్పిటల్లో డాక్టర్స్ ఏం కార్ రిపేర్ చేస్తారు. జనతా గ్యారేజ్. ఇక్కడ అన్ని రిపేర్లు చేయబడను. మీ పిన్ని కూతురు మీకేమవుతుంది? అమ్మమ్మ. 7 రాంగ్ చెప్పావు, 70 పాయింట్స్. అలా ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాము.
తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేసు. ఇప్పుడు వారేవా ఏమి ఫేసు ముందుగా దివ్యకి. దివ్య చెప్పు, వారేవా ఏమి ఫేసు. వారేవా ఏమి ఫేస్. నువ్వు చూసినటువంటి అత్యంత అందమైన ఫేస్ ఎవరిది? నాదే. చూద్దాం. ఒక్కటి కూడా అర్థం కావట్లేదు అసలు. ఒక్కటి కూడా అర్థం కావట్లేదు, అన్ని ఈజీగా ఉన్నాయి అసలు. అదిగో ఆయనే, ఇదిగో ఈయనే, అదిగో ఆయనే, ఇదిగో ఈయన. పేర్లు చెప్పొచ్చు కదా సుమా. అక్కడ ఆయన, ఇక్కడ ఈయన, అది పేర్లు. ఏ పవన్ కళ్యాణ్, బి రాజశేఖర్, సి నాగ చైతన్య, డి తెలియట్లేదు. ఫైనల్ ఏ పవన్ కళ్యాణ్. కరెక్టా? కరెక్ట్. కరెక్ట్. ఓకే, చూద్దాం ఏ పవన్ కళ్యాణ్ అవునా కాదా. పవన్ కళ్యాణ్ సరిగ్గా చెప్పావు. థ్యాంక్ యూ. బి రాజశేఖర్ అంట. కరెక్టా అనిత? రైట్. మంజుల? కరెక్ట్, రాజశేఖరే. రమా? కరెక్ట్, రాజశేఖర్. చూద్దాం బి. అవును, రాజశేఖర్. దివ్య 2 కరెక్ట్ అయ్యాయి. Thank మరి you. సి నాగ చైతన్య. ఎందుకో చూస్తుంటే నాగ చైతన్య లాగా అనిపించట్లేదు. నాకు మహేష్ బాబు అనిపిస్తున్నాడు. అనిత? శ్రీకాంత్ లాగా అనిపిస్తుంది. రమా? నాకు కూడా అర్థం కావట్లేదు. ఈమెమో నాగ చైతన్య అనింది. ఆడియన్స్ ఏమంటారు? ప్రభాస్ అంటున్నారు. సి చూద్దాం. ప్రభాస్. సారీ, ఒకటి రాంగ్. ఇప్పుడు డి. ఏం చెప్పలేదు. డి చూద్దాం. రవితేజ. సో దివ్య మొత్తంగా 2 కరెక్ట్, 20 పాయింట్లు. అనిత ఫేవరెట్ హీరో ఎవరో? చిరంజీవి. హీరోయిన్? సౌందర్య. వీళ్ళిద్దరులో ఎవరు వచ్చినా టక్కుమని గుర్తుపడతారా? చూడండి మరి, వారేవా ఏం ఫేస్ చెప్పండి. వారేవా ఏం ఫేస్. చూద్దాం. అబ్బా, అసలు కరెక్ట్ గా ఒక ఫేస్ లాగా ఉందబ్బా. ఓ, నాకు చాలా గ్యాప్ దొరుకుతుంది. నేను ఒక రౌండ్ వేసేసి వస్తాను. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో. ఒకేసి పువ్వేసి చందమామ, ఒక జామాయి చందమామ, ఒకేసి పువ్వేసి చందమామ, ఒక జామాయి చందమామ, రెండేసి పూలేసి చందమామ, రెండు జాములై చందమామ, పూలేసి పూలేసి చందమామ, రెండు జాములై చందమామ, మూడేసి పూలేసి చందమామ, మూడు జాములై చందమామ, మూడేసి పూలేసి చందమామ, మూడు జాములై చందమామ, చెప్పండి ఇప్పుడు. ఏ చిరంజీవి సుమా. బి తెలియట్లేదు సుమా. ఓకే. సి వెంకటేష్. డి నాగార్జున లాగా అనిపిస్తుంది. ఫైనలా? ఫైనల్. ఏ చిరంజీవి అంట. కరెక్టా? నాకు అయితే అలా అనిపించట్లేదు. ఎవరో తెలియట్లేదు సుమా, అది మాత్రం తప్పు. నాగార్జున గారా కొంపతీసి? కాదు కాదు. మంచు విష్ణునా? కాదు. కాదు. ఎవరో ఏ చూద్దాం. పోనీలే, అనిత చెప్పిందే కరెక్ట్ అయింది. నేను కూడా చెప్పాను సుమా ఇందాక చిరంజీవి అని. వెరీ గుడ్. వెళ్ళేటప్పుడు మీకు బంతి పువ్వు ఇస్తా. అబ్బా. బి మహేష్ బాబు అని మేము అనుకుంటున్నాము, ఆవిడకేమో తెలియదు అన్నారు. చూద్దాం. బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాల. సి మీరు వెంకటేష్ అన్నారు కదా, ఇదైతే పక్కగా అనిపిస్తుంది. వెంకటేష్. సి చూద్దాం. కరెక్ట్. ఇప్పుడు డి. దివ్య? నాని. డి. నాని అంటున్నారు కదా, నాకు కూడా నాని అనిపిస్తోంది. ఆవిడేమో నాగార్జున అన్నారు. చూద్దాం. నాలుగులో 2 కరెక్ట్. అనితకి 20 పాయింట్లు. మంజుల, వారేవా ఏమి ఫేస్ చెప్పండి. వారేవా ఏమి ఫేస్. ఓకే, చూద్దాము. అబ్బో, మీకు హీరోయిన్లు వచ్చారు. చాలా హార్డ్ ఇచ్చారు నాకు. చాలా ఈజీ.
తమన్నా, బి స్వాతి, ఓకే. సి అనుష్క, డి జెనిలియా. ఫైనలా? ఫైనల్. యాక్చువల్లీ 4 చాలా ఈజీ. ఇప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అయినట్టు నాకు అనిపిస్తోంది, కానీ ఏ తమన్నా అవునా కాదా? తమన్నా కరెక్ట్. రమా, తమన్నా, అనిత కరెక్టే. సరే, ఏ తమన్నా అంట చూద్దాం. ఓకే, ఒకటి కరెక్ట్ అండి, ధైర్యంగా ఉండొచ్చు మీరు. డి ఏమన్నారు లాస్ట్ లో? స్వాతి. దివ్య? డి నాకెందుకు కాజల్ లాగా అది రాంగ్, నాకు కాజల్ లాగా అనిపిస్తుంది. రమా? కాజల్ కాదు. ఆడియన్స్ ప్రియమణి అనుకుంటున్నారు. బి ప్రియమణి. ఆడియన్స్ కి పాయింట్లు వచ్చాయి. ఇప్పుడు సి. సి మీరు చెప్పింది అనుష్క అన్నారు కదా, మీరు చూద్దాం. నెక్స్ట్ జెనిలియా. జెనీలియా. కాదు, శ్రియా. 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 నో డౌట్ శ్రియా. శ్రియా చూద్దాం. ఒక్కటే కరెక్ట్, 10 పాయింట్లు. ఇప్పుడు రమాదేవి చెప్పండి, వారేవా ఏమి ఫేసు? వారేవా ఏమి ఫేస్? చూడండి. అరే రే 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 రే, టైం అయిపోతుంది. లాస్ట్ 15 సెకండ్స్. ఏ శ్రీనివాస్ రెడ్డి, బి నాగార్జున, సి బాలకృష్ణ, డి ఎన్టీఆర్. ఫైనలా? కొంచెం డౌట్ ఉంది కానీ ఫైనల్. ఓకే, సరే అయితే చూద్దాము. ఏ శ్రీనివాస్ రెడ్డి. కరెక్టే. శ్రీనివాస్ రెడ్డి. శ్రీనివాస్ రెడ్డి కరెక్ట్. ఏంటి మంజుల అలా ఫేస్ పెట్టావు? కాదా? గోపిచంద్ అనుకున్నా నేను. గోపీచంద్, మేము అదే అనుకుంటున్నాం. శ్రీనివాస్ రెడ్డి అంట, చూద్దాం. గోవింద 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 అరే రాగు చైనను గోవింద. ఇప్పుడు బి నాగార్జున. నాగార్జున పక్క. నాగార్జున పక్క. పక్క నాగార్జున. చూద్దాం. సుమా నాగార్జున ఏ యాంగిల్ ఇచ్చినా నేను గుర్తుపడతాను. అవునా? చాలా ఇష్టం. కానీ గోపీచంద్నే ఇంకో యాంగిల్ మీరు గుర్తుపడలేకపోయారు. సి బాలకృష్ణ. బాలకృష్ణ. ఈయన కూడా ఏ యాంగిల్ అయినా గుర్తుపడతారా? బాలకృష్ణ కరెక్టా? మంజుల? కావచ్చు. కరెక్టే సుమా. చూద్దాం. కరెక్ట్. ఇక డి. అర్థం కావట్లేదు కానీ ఎన్టీఆర్ అయితే కాదు. ఆడియన్స్ కి నాకు తెలిసిపోయిందో. నాని. ఆహా, కాదా? ఇది కార్తీ. ఎన్టీఆర్ అవునా కాదా చూద్దాం. అలా మొత్తానికి మీకు 4గిట్లో 2 కరెక్ట్, 20 పాయింట్లు. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాము. ఈ రోజు బతుకమ్మ సందర్భంగా 4 కోలాటం ప్రిపేర్ అయి వచ్చారంట. ఓకే, రండి. నోమి ఉయ్యాలో 100 మందిని గాంచే ఉయ్యాలో, వారు శూరులయ్యి ఉయ్యాలో, వైరుల చేహతమైరి ఉయ్యాలో, తల్లిదండ్రులప్పుడు ఉయ్యాలో, తరగని శోకమున ఉయ్యాలో, ధనధాన్యముల బాసి ఉయ్యాలో, దాయాదులను బాసి ఉయ్యాలో, వనితతో ఆరాజు ఉయ్యాలో, వనమందు నివసించే ఉయ్యాలో, కలికి లక్ష్మిని గూర్చి ఉయ్యాలో, ఘనత పొంగనరింప ఉయ్యాలో. బాగుంది అనిత. థ్యాంక్ యూ సుమా. నెక్స్ట్ రౌండ్. వదల బొమ్మాలి, వదల. వదల బొమ్మాలి, వదల.
ఈ రౌండ్ లో నెగటివ్ పాయింట్స్ ఉండబోతున్నాయి. బొమ్మాలి ఎవ్వరిని వదలడు తెలుసు కదా మీకు. బజర్ నొక్కి రాంగ్ ఆన్సర్ చెప్పారంటే -10 అండ్ ఆ 10 ఎవరికైనా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ రోజు మీకు మెమరీ గ్రిడ్ రాబోతుంది. 9 ఉంటాయి, అందులో 9 చూసి గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత మూడిటి గురించి మేము క్వశ్చన్ అడుగుతాం. 3 తెలిస్తేనే బజర్ నొక్కండి. చూడండి, ఫస్ట్ మెమరీ గ్రిడ్. పుస్తకం, సీతాకోకచిలుక, పప్పాయ, బేబీ, కుక్క, బ్యాగు, తలకి పెట్టుకునే క్లిప్పులు, చేతికి తొడుక్కునే రింగు, బల్బు. ఇంకా చూసుకోండి. జాగ్రత్త, 3 తెలిస్తేనే బజర్ నొక్కండి. మంజుల, కుక్క మిడిల్, ఇటు చివరి హెయిర్ పెట్టుకునే క్లిప్ ఎక్కడెక్కడ కింద. నంబర్ చెప్పండి. 3. 1లో 1 టైం అయిపోతుంది. పుస్తకం, 5, 4, సీతాకోకచిలుక, 2, 1. నేను చెప్తాను 1 పపాయ. 1 పపాయ. 1 ఒకటి చెప్పలేదు, 2 and 3 చెప్పారు. 1 చూద్దాం. పపాయ. 1 పపాయ చూద్దాం. కరెక్ట్. 2 కుక్క. కుక్క చూద్దాం. 3 క్లిప్స్. 2, 3 చెప్పారు, ఒకటి చెప్పలే పాపం, అందుకని -10. మంజుల, ఈ పాయింట్ మరి ఎవరికి ఇస్తారు? నాకేమండి. నేను ఒక టాస్క్ ఇస్తాను, చేస్తే ఎవరు బాగా చేస్తే వాళ్ళకి ఇస్తాను. సరే. క్యాప్ పెట్టుకొని ఈ బౌల్ తీసుకొని ఎవరైతే అడుక్కుంటారో, ఎవరు బాగా చేస్తారో వాళ్ళకి ఇస్తాను. బిగ్గా ఆవిడకి ఇవ్వండి, పెట్టుకోండి. స్కోర్ తక్కువ ఉంది మంజు, పాయింట్స్ ఇవ్వు. అనిత, మంజు ఇస్తుంది కానీ నువ్వు ఓకే అనేది. పాయింట్స్ ఇస్తున్నాను కానీ మార్క్స్ చెప్పుకోలే. అనిత ఎప్పుడెప్పుడు అడుక్కుందామని వెయిట్ చేస్తాను. మరి మీ పాయింట్స్ ముఖ్యంగా. అదే. అమ్మా మంజు, నీ కడుపులో బిడ్డలు చల్లకుండా 10 పాయింట్స్ ఇయ్యమ్మా, పుణ్యం ఉంటది నీకు. వచ్చే జన్మలో ధనవంతుడి ఇంట్లో పడతావు నువ్వు. నాకు 10 పాయింట్స్ ఇచ్చి నీ కొడుకు తొందరగా జాబ్ వస్తుంది మంజు. దివ్య వదిలేమో, మంజు నాకు పాయింట్ ఇస్తుంది, వదిలేమో. సుమా, మీరైనా చెప్పండి సుమా, నేను మంచిగా అడిగా కదా. అయితే సుమా, ఉన్న పాయింట్స్ తీసుకొని వెళ్ళిపోతున్నా. ఇదే ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయిందా? సుమా ప్లీజ్ సుమా, నువ్వు చెప్పు సుమా కొంచెం. నాకు తెలియదమ్మా, మంజులానే డిసైడ్ చేయాలి. ఇప్పుడు ఆమెకి ఇవ్వండి. అమ్మా తల్లి, మంజు తల్లి, 10 పాయింట్స్ ఇస్తే సూపర్ స్టార్ మహిళ నువ్వే తల్లి. మంజు తల్లి, పాయింట్స్ తల్లి. వీళ్ళకి ఎవ్వరికి యాక్ట్ చేయడం తెలియట్లేదు. నేను చూపిస్తాను చూడు. ఇప్పుడు అసలు అన్ని సరిగ్గా ఉండేవాళ్ళు ఎప్పుడైనా అడుక్కుంటారా? వాళ్ళలో మహానటులు ఉన్నారు తెలుసా. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగినప్పుడు ఒక్కొక్కళ్ళు నటిస్తూ ఉంటారు. అసలు మామూలుగా ఉండదు కొంతమంది నటన. అయితే కారు ఆగిందనుకో, ఇక్కడి నుంచి వస్తారు, అప్పటి వరకు మామూలుగా ఉంటారు. కారు ఆగగానే అమ్మా కళ్ళలో కలిసి బాగుందమ్మా, ఏంటమ్మా నీ మొహం వచ్చేది లేదు చచ్చేది లేదు కానీ బాగా మాటలు మాత్రం మాట్లాడతారు. ఓకే, సో ఎవరికి ఇస్తారు? అనిత. అనిత 10. థ్యాంక్ యూ మంజు. ఓకే, నెక్స్ట్ మెమరీ గ్రిడ్ వస్తుంది చూడండి. వాచ్, లారీ, ఆవు, బ్యాగు, స్టవ్, పిచ్చుక, డ్రాగన్, కన్ను, నెమలి. జాగ్రత్త, 3 తెలిస్తేనే బజర్ నొక్కండి. దివ్య, డ్రాగన్, కన్ను, నెమలి. మనం ప్రిపేర్ అయిన ఆన్సర్సే అదే క్వశ్చన్స్ వస్తే ఎంత ఆనందంగా ఉంటుందో. వావ్, మనసులో డైరెక్ట్ కనిపెట్టేసావా? అనిత, ఇది కరెక్టా? 1 కరెక్ట్. డ్రాగన్. కరెక్ట్. 1 డ్రాగన్. 3 రైట్.
చూద్దాం. 1 డ్రాగన్ కరెక్ట్. థ్యాంక్ యూ. 2 కన్ను. కన్ను కరెక్టే సుమా. కళ్ళు కరెక్టా కాదా చూద్దాం. ఎస్. 3 నెమలంట. ఇది కరెక్టేనా? ఇది కరెక్ట్ అయితే 10 పాయింట్లు వచ్చేస్తాయి తనకి. నెమలే చూద్దాం. కరెక్ట్. థ్యాంక్ యూ సుమా. అలా దివ్యకి 10 పాయింట్లు. నెక్స్ట్ మెమరీ గ్రిడ్. తేనె, గుర్రం, బంతి, జాడి, జ్యువెలరీ, ఆరెంజ్, బ్యాగు, కోడి, కెమెరా. జాగ్రత్త, 3 తెలిస్తేనే బజర్ నొక్కండి. అనిత. తేనె, నెక్లెస్, అబ్బా కెమెరా. తేనె, నెక్లెస్, అబ్బా కెమెరా. ఫస్ట్ తేనేనా? రైట్ కరెక్ట్. దివ్య తేనేనా? 1 చూద్దాం. కరెక్ట్. 2 నెక్లెస్. నెక్లెస్ కూడా కరెక్ట్ సుమా. నెక్లెస్ కూడా కరెక్టే చూద్దాము. అవును. 3 కెమెరా కరెక్ట్. 10 పాయింట్లు అనిత. నెక్స్ట్ మెమరీ గ్రిడ్. గాజులు, బాటిల్, షర్టు, అరటిపండు, ఏనుగు, ఆటో, ఇడ్లీ చట్నీ, వడా చట్నీ అండ్ పుచ్చకాయ. జాగ్రత్త, 3 తెలిస్తేనే బజర్ నొక్కండి. అనిత. అరటిపండు, ఏనుగు, ఆటో. అరటిపండు, ఏనుగు, ఆటో చూద్దాం. అరటిపండు కరెక్ట్. ఏనుగు, ఆటో. ఏనుగు కరెక్ట్. ఆటో కరెక్ట్. 10. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ రాసుకోరా సాంబా. ఈ డైలాగ్ వినిపించిన తర్వాత మేము క్వశ్చన్ అడుగుతాము. అప్పుడు మీరు బజర్ నొక్కి ఆన్సర్ చెప్పొచ్చు. ఓకేనా? డైలాగ్. టన్నుల పర్వత భూమిలోకి తొక్కుతున్న నీకు ఎప్పుడైనా అనిపించిందా? వయసులో ఉండగానే బాధతో భుజాలు కుంగిపోవటం ఎప్పుడైనా అనిపించావా? నువ్వెప్పుడైనా అనుభవించావా? మనకి సమాజంలో బతకడానికి మన దగ్గర ఉన్న పేరు, మన దగ్గర ఉన్న అధికారం, మన శక్తి ఏది సరిపోదు. ఈ జనం మధ్య బతకలే, దూరంగా పారిపోవాలి. ఎప్పుడైనా అనిపించింది? ఈ డైలాగ్ చెప్పిన హీరో ఎవరు? దివ్య. పవన్ కళ్యాణ్. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఈ డైలాగ్ ఏ సినిమాలోది? అనిత. పాస్. మంజుల. నో ఐడియా. రమా. పులి అనుకుంటున్నా. పులి కాదు. కెమెరామెన్ దివ్య. దొంగతో రాంబాబు. ఇందాక నుంచి నువ్వు ఆరట పడింది దీనికోసమా? కాదు, ఇది జల్సా. సారీ. సో ఇది ఎవరు ఆన్సర్ చెప్పలేకపోయారు. కొన్ని టన్నుల బరువు నిన్ను భూమిలోకి తొక్కేస్తున్నట్టుగా నీకు ఎప్పుడైనా అనిపించిందా? నువ్వు మొయ్యలేనంత బాధ్యతతో నీ భుజాలు కుంగిపోయినట్టు నీకు ఎప్పుడైనా అనిపించిందా? ఈ సమాజంలో నీకు బతకడానికి నీ పేరు, నీ ప్రతిష్ట ఇవన్నీ వద్దు, ఎక్కడికైనా పారిపోవాలని నీకు అనిపించిందా? యా, నాకు అనిపించింది. మా ఇంటికి పారిపోవాలనిపించింది. యా, నీ ఇల్లు నీకు దేవతలాగా, నీ బెడ్రూమ్ నీకు అమ్మలాగా, నాన్నలాగా నీకు అనిపించిందా? అనిపించింది చాలా సార్లు. ఓకే, ఇప్పుడు ఈ డైలాగ్ మీ స్టైల్లో మీరు చెప్పొచ్చు. దివ్య. కొన్ని టన్నుల బరువు భుజాల మీద పెట్టి భూమిలోకి తొక్కి పాడేసినట్టు అనిపించిందా? నీకు ఎప్పుడైనా అనిపించిందా? ఎప్పుడైనా అడవిలోకి పారిపోవాలనిపించిందా? ఈ సమాజం ఏమని చెప్తుంది? నీకేమని చెప్తుంది? ఏమని చెప్తుంది? ఏమని చెప్తుంది? పారిపోమని. ఓకే, రమా. కొన్ని వందల టన్నులు భుజాల మీద పెట్టి బరువు మోయమని చెప్పి ఈ సమాజంలో నిన్ను ప్రశ్నిస్తుందా? మాకు రాని ప్రశ్నలు మా భుజాల మీద పెడుతూ మమ్మల్ని స్టార్ మహిళలో మార్కులు తక్కువగా ఉన్నట్టు గుర్తిస్తూ చేయడం మరి ఏమైనా పద్ధతేనా? దట్స్ ఆల్ యువర్ ఆనర్. సెక్షన్ 320 + 420 - 540 ప్రకారం ఈవెంట్ ని అర్జెంట్ గా రిలీజ్ చేయవలసిందిగా నేను ఆర్డర్లు విధిస్తున్నాను. థ్యాంక్ యూ. అనిత చెప్పండి. భుజాల పైన ఇన్ని క్వింటాల బరువు తొక్కి. నిజంగానండి, మీ బ్లౌజ్ చూసినప్పటి నుంచి నేను అనుకుంటున్నాను, ఏంటి అసలు ఆడవాళ్ళు ఈ మధ్య ఏం బరువులు మోస్తున్నారు బ్లౌజులతో. నీకు ఎప్పుడైనా అనిపించిందా? అనిపించలే.
అడవిలో పారిపోవాలని ఎప్పుడైనా అనిపించిందా? ఓకే మంజుల భుజాలపైన 100 టన్నుల బరువు మోస్తూ అడవిలోకి ఎప్పుడైనా పారిపోవాలనిపించిందా సుమా? 100 టన్నుల బరువు మోస్తూ అయితే పారిపోవాలనిపించలేదు కానీ ఉత్తినే వెళ్ళిపోవాలని. ఇంకా నిన్నెవరైనా భూమిలోకి తొక్కేశారని అనిపించిందా? లేదు తొక్కలే. నెక్స్ట్ డైలాగ్. నిన్న జరిగింది మర్చిపోను, నేడు జరగాల్సింది వాయిదా వేయను, రేపు జరగబోయే దాని గురించి ఆలోచించను. ఈ రామన్న పాదం తాకగానే ఈ భూమి నా సొంతం. ఈ డైలాగ్ చెప్పిన హీరో ఎవరు? దివ్య. మోహన్ బాబు. అవును కరెక్ట్, 10 పాయింట్లు. ఈ డైలాగ్ లో ఒక పేరు వచ్చింది, అది ఏ పేరు? దివ్య. ఈ రామన్న చౌదరి. రామన్న చౌదరి కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. నిన్న జరిగింది నాకు గుర్తుండదు, ఈ రోజు జరగాల్సింది నాకు తెలియదు, రేపేం జరుగుతుందో ఎవడికి తెలుసు, కానీ నా పాదం తాకగానే తాకినట్టుంటుంది. చెప్పండి దివ్య మీ స్టైల్లో. నిన్న జరిగింది మర్చిపోతాను, నేడు జరిగింది గుర్తుంచుకుంటాను, రేపు జరగబోయేది అనవసరం నాకు. నేను ఈ స్టార్ మహిల్లో కాలు అడుగు పెట్టాను, అదే నాకు చాలా సంతోషం. ఓకే రమా. నిన్న జరిగిందేదో జరిగిపోయింది, అది మనం బాధపడినా వచ్చేది కాదు. ఈ రోజు చేయాల్సిందేంటో మనం తెలుసుకొని జాగ్రత్త పడి మంచిగా చేసుకుందాం, రేపు ఎలా జరిగితే అలా జరగని. అంటే ఆవిడ ఉద్దేశం నిన్న పప్పు మాడింది ఇవాళ మాడకుండా మనం జాగ్రత్తగా పెట్టుకుందాము. అనిత. నిన్న జరిగింది నేను మర్చిపోతాను, ఈ రోజు జరిగేది సంతోషపడతాను, రేపు జరిగేది దాని గురించి ఆలోచించాను. నా పాదం కింద పెట్టగానే మా ఇల్లు అమ్మ వచ్చేసింది రోయ్, ఎవరికి వాళ్ళు అక్కడ గప్చుప్. మంజుల. నిన్న జరిగింది మర్చిపోతాను, ఈ రోజు జరిగింది గుర్తుంచుకుంటాను, నా పాదం తాకగానే ఆడంతా బంగారం అయిపోతుంది. ఓకే సో నెక్స్ట్ డైలాగ్. సామాన్యంగా యువతరం దారి తప్పిందంటారు, నిజానికి దారి తప్పింది రాజుకి. దాన్ని యువతరం దారిలోకి తెచ్చుకోవడానికి చేసిన ఈ ప్రయత్నం అది ఎవరన్నారు? ఈ డైలాగ్ చెప్పిన హీరో ఎవరు? దివ్య. మహేష్ బాబు. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. ఈ డైలాగ్ ప్రకారం నిజానికి తప్పింది ఎవరు? అనిత చెప్పండి. యువత. కాదు. రాజకీయం. రాజకీయం కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. డైలాగ్ ఒకసారి వినండి. సామాన్యంగా యువతరం దారి తప్పిందంటారు, నిజానికి దారి తప్పింది రాజుకి. దాన్ని యువతరం దారిలోకి తెచ్చుకోవడానికి చేసిన ఈ ప్రయత్నం అది ఎవరన్నారు? దివ్య అక్కడి నుంచే లిప్ మూమెంట్ తో. ఓకే. సామాన్యంగా యువతరం దారి తప్పిందంటారు, నిజానికి దారి తప్పింది రాజుకి. దాన్ని యువతరం దారిలోకి తెచ్చుకోవడానికి చేసిన ఈ ప్రయత్నం అది ఎవరన్నారు? రమా. సామాన్యంగా యువతరం దారి తప్పిందంటారు, నిజానికి దారి తప్పింది రాజుకి. దాన్ని యువతరం దారిలోకి తెచ్చుకోవడానికి చేసిన ఈ ప్రయత్నం అది ఎవరన్నారు? ఇందాకే చెప్పానుగా ఇవి నా కేసులో రిలీజ్ చేసేయమని. మంజుల. సామాన్యంగా యువతరం దారి తప్పిందంటారు, నిజానికి దారి తప్పింది రాజుకి. దాన్ని యువతరం దారిలోకి తెచ్చుకోవడానికి చేసిన ఈ ప్రయత్నం అది ఎవరన్నారు? కేసు వాదోపవాదాలను విన్న తర్వాత ఇందులో ఎవరికి శిక్ష విధించకుండా వదిలేయవలసిందిగా నేను ముద్దాయిని ప్రార్థిస్తున్నాను. డైలాగ్. మహాభారతంలో శ్రీకృష్ణుడు గీత చెప్పాడు, ఇక్కడ మురళీకృష్ణుడు గీత గీస్తాడు, గీత దాటారో తాట తీస్తాడు. ఈ డైలాగ్ ఏ సినిమాలోది? దివ్య. లెజెండ్. కాదు. అనిత. పాస్. మంజుల. సింహ. ఓకే అది కాదు. రమ. సింహానే అనుకుంటున్నా. కాదు. ఇది వి అన్న టైటిల్ తో స్టార్ట్ అవుతుంది, బజార్ నొక్కొచ్చు ఎవరైనా. రమ. వీరభద్ర. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. ఈ డైలాగ్ ప్రకారం గీత గీసిన వారి పేరు ఏమిటి? దివ్య. శ్రీకృష్ణుడు. డైలాగ్ లో చెప్పిందే చెప్పాలి, శ్రీకృష్ణుడు కాదు. అనిత. పాస్. మంజుల. మురళీకృష్ణుడు. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. మహాభారతంలో శ్రీకృష్ణుడు గీత చెప్పాడు, ఇక్కడ మురళీకృష్ణుడు గీత గీశాడు. గీత దాటారో తాట తీస్తా. చెప్పండి.
మహాభారతంలో శ్రీకృష్ణుడు భగవద్గీత చెప్పాడు. ఇక్కడ ఈ మురళీకృష్ణుడు గీత దాటితే తాట తీస్తాడు. దబిడిదిబిడే. దివ్య మహాభారతంలో శ్రీకృష్ణుడు గీత చెప్పాడు. మరేమో ఇక్కడ ఈ మురళీకృష్ణుడు గీత గీస్తాడు. గీత దాటారో దవిడి దివిడే. ఇవిడికి ఏదైనా నవ్వే. మంజుల మహాభారతంలో శ్రీకృష్ణుడు గీతని చెప్పాడు. ఇక్కడ మంజుల గీత గీస్తే దబిడి దిబిడే. అనిత మహాభారతంలో శ్రీకృష్ణుడు గీత చెప్పాడు. ఈ మురళీకృష్ణుడు చెప్పినట్టు వినకపోతే తాట తీస్తా. ఓకే, రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాం. దివ్య రండి. అనిత రండి. మంజుల అండ్ రమాదేవికి టై అయింది. కనుక్కుందాం ఏమేం గిఫ్ట్లు కావాలో వీళ్ళకి. మంజుల మీకేం కావాలండి? ఇండక్షన్ స్టవ్. ఇండక్షన్ స్టవ్. రమా అంటే మీరు కూడా అదే చెప్పొచ్చు, మేము టై బ్రేక్ చేస్తాం. ఇండక్షన్ స్టవ్ మీకు కూడా. ఇద్దరు ఇలా రండి. ఇద్దరికి ఇండక్షన్ స్టవ్ కావాలంటున్నారు కాబట్టి టై బ్రేక్ చేస్తాం. ఎవరికి స్టార్ కార్డ్ వస్తే వాళ్ళకి ఇండక్షన్ స్టవ్. రమకు వచ్చింది స్టార్, తీసుకోండి రమా. ఇప్పుడు వెళ్ళండి. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. మీరు గేమ్ లో ఇక్కడికి వచ్చి ముందుగా మీ నెత్తి బాదుకోవాలి. రామ్మో 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 అని తల మీద కింద, తల మీద కింద, ఈ మధ్యలో వామ్మో 2 times బాదుకోండి. ఇలా కింద టచ్ అయితేనే మీకు పాయింట్ ఇస్తాం, లేకపోతే లేదు. తర్వాత ఇక్కడికి వచ్చి దీన్ని ఇక్కడి నుంచి కిందకి ఇలా తీసుకొని ఇక్కడికి వచ్చి ఇలా పెట్టండి. మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆడాలి. ఇది ఇలా తీసుకోండి. ఓ సారీ, ఇది ఇక్కడి నుంచి డైరెక్ట్ కిందకి, ఇక్కడి నుంచి లాగొద్దు, డైరెక్ట్ ఇక్కడి నుంచి కిందకి ఇలాగే తీసుకొని ఇలా పెట్టి ఓకే. మళ్ళీ వచ్చి 2 సార్లు కొట్టుకోండి. 1 2 3 గో. వామ్మో వామ్మో. ఖమ్మం నుంచి ఎవరు క్వార్టర్ ఫైనల్స్. వామ్మో వామ్మో. వామ్మో వామ్మో. వామ్మో వామ్మో. వామ్మో వామ్మో. వామ్మో వామ్మో. లాస్ట్ 30 seconds. వామ్మో వామ్మో. బాగా కొట్టుకుంటున్నారు ఇవి పద్ధతిగా. వామ్మో వామ్మో. వామ్మో వామ్మో. టైమ్ అప్. వెరీ గుడ్ మంజుల, లీస్ట్ నుంచి లీడ్కి వచ్చేసావు. 1 2 3 4 5 6 7 8 9 10. అదొక్కటే లాస్ట్ లో సర్దారు. 10 అంటే 100 పాయింట్లు. రమా రండి. రెడీ 1 2 3 గో. 4-5 సార్లు కొట్టుకున్నారు ఇవిడ.
15 సెకండ్ మాత్రమే. 10 సెకండ్లు. టైమ్ అప్. 1 2 3 4 5 6 7 8 9 10 100 పాయింట్లు. దివ్య రెడీ? 1 2 3 గో. వామ్మో 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 లాస్ట్ 30 సెకండ్స్. వామ్మో 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 10 సెకండ్స్. వామ్మో దేవుడు వామ్మో వామ్మో టైమ్ అప్. 1 2 3 4 5 6 7 8 9 10 11 110 పాయింట్లు. అనిత, మీరు విన్ అవ్వాలి, క్వార్టర్ ఫైనల్స్ కి వెళ్ళాలంటే మీ టార్గెట్ 16 కార్డులు అండి. మీరా దివ్యానా ఎవరు విన్ అవుతారు, ఎవరు క్వార్టర్ ఫైనల్స్ కి వెళ్తారు? ఫ్రమ్ ఖమ్మం చూద్దాం. రెడీ? 1 2 3 గో. ఓ, ఇవి ముందే కార్డు పెట్టి తర్వాత ఇద్దాం అనుకుంటున్నారు. వామ్మో 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 30 seconds. వచ్చవట్లే కింద టచ్ అది ఆల్రెడీ ఒకటి మైనస్ లో ఉంది. ఇందులో ఒకటి మైనస్ చేస్తున్నాం ఎందుకంటే అక్కడ కొట్టుకునేటప్పుడు కింద టచ్ చేయలేదు మీరు. 1 2 3 4 5 6 7 8 9 10 100. సో ప్రిలిమినరీ ఎపిసోడ్ ఆఫ్ సూపర్ స్టార్ మహిళ ఫ్రమ్ ఖమ్మం టు క్వార్టర్ ఫైనల్స్ వెళ్తుంది దివ్య. मगरेसा अरे करो करो जरा जलसा ఓకే దివ్య థ్యాంక్ యూ సో మచ్ సుమ గారు. వెరీ హ్యాపీ. మరి ఖమ్మం వాళ్ళకి ఏం చెప్తావు? సూపర్ స్టార్ మహిళ ఖమ్మంది. తుఫానే తలుపులు తడితే ఎలాగ వినబడుతుందో అరే తెలియకపోతే చూడరా బాబు హీజ్ అ హ్యూమన్ సునామీ తెలియాలనుకుంటే
हिस्सा अरे करो करो जरा जलसा మీ అందరికి సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏ జిల్లా వాళ్ళు వస్తారు, ఎలా ఆడతారో తెలుసుకోవాలనుకుంటే డోంట్ మిస్ స్టార్ మహిళ. బై బై.